హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎలిఫెంట్ అండ్ రోప్ అని చెప్పి ఒక చిన్న స్టోరీ గురించి నేను చెప్పబోతున్నాను. ఒక ఊర్లో ఒక అతను ఉండేవాడు. సో ఒకరోజు సాయంకాలం అతను వాకింగ్కి వెళ్తూ పక్కనే ఉన్న ఒక ఎలిఫెంట్ క్యాంప్ని గమనించాడు. అంటే చాలా ఎలిఫెంట్స్ ఒక గుంపుగా అక్కడ ఉన్నాయి. సో అది అక్కడ గమనించాడు. సో తీరా అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ కాళ్ళకు ఒక చిన్న తాడు కట్టి ఉంది. ఆ ఎలిఫెంట్స్ కాళ్ళ చుట్టూ ఒక చిన్న సర్కిల్ అనేది అక్కడ గీస్తుంది. సో అతను అక్కడ ఏదో సర్ప్రైజింగ్గా అనిపించింది. కొద్దిసేపు గమనిద్దామని చెప్పి అక్కడ వెయిట్ చేశాడు. సో అతను ఎంతసేపు వెయిట్ చేసినా కానీ ఆ ఎలిఫెంట్స్ ఆ తాడుని తెంపుకొని పోవడానికి ట్రై చేయలేదు, ప్లస్ ఆ సర్కిల్ని దాటడానికి ట్రై చేయలేదు. అతనికి ఎందుకో అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఇంకా ఉండబట్టలేక పక్కనే ఉన్న ట్రైనర్, ఆ ఎలిఫెంట్స్ ట్రైనర్ ఎవరో పక్కన ఉన్నారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా అంత పెద్ద ఎలిఫెంట్స్ అంత చిన్న తాడు తెంచుకొని వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదని చెప్పి ఒకసారి అడిగాడు. అప్పుడు ఆ ట్రైనర్ చిన్నగా నవ్వి ఏమన్నాడంటే, ఈ ఎలిఫెంట్స్ నేను చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉన్నాను. అవి చిన్నగా ఉన్నప్పుడు సో అవి ఎక్కడికి పోకుండా ఉండడానికి ఒక చిన్న తాడుని వాటి కాళ్ళకు కట్టాను, వాటి చుట్టూ ఒక సర్కిల్ గీశాను. సో అప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. ఆ తాడుని తెంపుకునేంత శక్తి అప్పుడు వాటికి లేదు. సో అవి ట్రై చేసాయి కానీ ఫెయిల్ అయిపోయాయి. సో అవి ఫెయిల్ అయిపోయాయి కాబట్టి ఇంకా మేము తాడుని తెంపుకోలేం అన్న భయం అన్నది వాటిలో డెవలప్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఆ తాడుని తెంపడానికి ఎప్పుడు ట్రై చేయలేదు, ఆ సర్కిల్ని దాటడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. అలా నిదానంగా ఏనుగులు చాలా పెద్దగా అయిపోయాయి. కానీ ఒకసారి అలా తిరిగి బయటకు వచ్చిన తర్వాత, మళ్ళీ మా దగ్గరికి వచ్చిన తర్వాత అలా తాడుతో కట్టేశామంటే తెంపుకోవడానికి ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది మనకు అర్థమయ్యే మెయిన్ కంటెంట్ ఏదంటే, సో మన జీవితంలో కూడా మన ప్రయాణంలో ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. మనం ఏదైనా ఒక పని చేస్తాం, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తాం, అందులో ఫెయిల్ అవుతాం. సో ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మనం మెంటల్గా ఏది ఫిక్స్ అయిపోతాం, ఇంకా ఆ పని మనం చేయలేము, దాంట్లో మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం అని ఫిక్స్ అయిపోయి ఆ పని ఇంకోసారి చేయడానికి మనం ట్రై చేయం. సో అలానే మన జీవితంలో, మన ప్రయాణంలో సో ఎన్నో ఫెయిల్యూర్స్ని మనం ఎదుర్కొంటాం, కానీ సో వాటిని నెక్స్ట్ ఇంకొకసారి ట్రై చేసి సక్సెస్ కావడానికి ట్రై చేయం. సో కాబట్టి మనం అనుకోవాల్సింది ఏమంటే, ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన అది పర్మనెంట్ కాదు, ఆ ఫెయిల్యూర్ అన్నది శాశ్వతం కాదు. సో మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి, ఇంకోసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి. అలా సక్సెస్ వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి. సో ఏది మనకు సాధ్యం కాదంటూ లేదు. సో అలా చేయకపోతే మనం కూడా ఇలానే ఎలిఫెంట్ అండ్ రోప్ కథలాగా మిగిలిపోతాం. సో మనం ఆ చిన్న తాడు అనే భయం మన ప్రయత్నాన్ని, మన విజయాన్ని ఆపిస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, సో ఫెయిల్ అవ్వడం అనేది చాలా కామన్. సో దాన్ని చూసి మనం భయం చెందాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ట్రై చేద్దాం, ఫైనల్గా సక్సెస్ కావడానికి ట్రై చేద్దాం. సో ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సో 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మళ్ళీ ఇంకొకరితో ఇంకోసారి కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.